హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీరందరూ ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను. చాలా కాలం అయింది కదా ఫ్రెండ్స్ ఈ డైలాగ్ విని. నేను అస్సలు మీ ముందుకైతే రాలేదు. ఇప్పుడు ఎందుకైతే వచ్చానంటే, ఒక ఫేస్ ప్యాక్ ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అవుతుంది. చాలామంది యూజ్ చేస్తున్నారు. అయితే ఆ ఫేస్ ప్యాక్ ఒక జెంట్ బ్యూటీషియను చెప్పారు, ఇలాగ వేసుకోండి అని అనేసి ఒక బ్యూటీషియన్ చెప్పారు. బొటిక్ కూడా ఉంది ఆయనకి. బొటిక్ అంటే అదే పార్లర్. ఆల్మోస్ట్ వాళ్ళందరికీ జెంట్స్కి కూడా ఆయన ఫేషియల్ అవన్నీ చేస్తున్నారు. అయితే ఆ పేరు గీరు ఏమి అయితే తెలియదు. ఆ ఫేస్ ప్యాక్ని నేను ట్రై చేస్తున్నాను అన్నమాట. ఏం లేదండి, నార్మల్లే, అందరికి తెలిసిందే. కాకపోతే దానిలో కలిపేటివి రెండు సపరేట్గా చెప్పాడు. నల్లగా ఉండే వాళ్ళకి పసుపు పొడి, ఎగ్ వైట్ తీసుకొని నల్లగా ఉండేవాళ్ళు పసుపు వేసుకోవాలి, తెల్లగా ఉండేవాళ్ళు కాఫీ పొడి వేసుకోమని చెప్పాడు. అలాగే వేసుకొని ప్యాక్ వేసుకుంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. కళ్ళ కింద వాపులు, మచ్చలు, బ్లాక్ హెడ్స్, మంగు, మొటిమల మచ్చలు అన్నీ కంటిన్యూగా వారానికి 2 టైమ్స్ వేసుకున్నారంటే శుభ్రంగా పోతాయి అని చెప్పాడు. నాకైతే ఇది రెండోసారి. ఫస్ట్ టైము పసుపు వేసుకున్నాను. నాకు అంటే బ్లాక్ హెడ్స్ ఉన్నాయి కదా, కాఫీ పొడి అయితే బాగా వర్కౌట్ అవుతుందని సెకండ్ టైము ఇది కాఫీ పొడి వేసాను. వేసేసి ప్యాక్ వేసుకుంటున్నాను. ఇది చేత్తో వేసుకునేదానికి అవదండి. అంటే ఎగ్ వైట్ మరీ ఎక్కువ జిగురు ఉంటుంది కదా, ఇలా స్పూన్తో తీసుకున్నా కూడా ఒక్కొక్కసారి జారిపోతుంది కదా అది. అందుకనేసి కంపల్సరీ బ్రష్ యూస్ చేయాలండి. బ్రష్ ఒకటి తెచ్చుకొని ఎగ్ వైట్లో పసుపు కానీ కాఫీ పొడి కానీ వేసి బాగా గిలకొట్టాలండి. బాగా గిలకొట్టేసి బాగా నొరగ వచ్చేటట్టు గిలకొట్టిన తర్వాత, నొరగ తగ్గిన తర్వాత బ్రష్ చేసుకొని ఫేస్ కొంచెం వాష్ చేసుకొని బాగా ఆరబెట్టేసుకోవాలి. ఫస్టే ఎగ్ వైట్ గిలకొట్టుకోకముందే ఫేస్ కొద్దిగా మంచి నీళ్ళతో కడిగేసుకొని ఆరిపోవాలి శుభ్రంగా ఫేసు. తర్వాత ప్యాక్ వేసుకోవాలన్నమాట. ప్యాక్ వేసుకున్న తర్వాత టిష్యూ పేపర్ ఉంటుంది కదా, ఆ టిష్యూ పేపర్ని అంటించాలి. ఇప్పుడు వస్తుంది కంటిన్యూషన్లో. చెప్పండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా యూట్యూబ్ ఫ్యామిలీ ఏమైపోయినారో ఏమో నాకైతే తెలియదు. కానీ నాకు ఒక డౌట్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్యామిలీనే అడుగుతున్నాను. నేను మాత్రమే కాళహస్తికి వచ్చేసాను విజయవాడ నుండి. విజయవాడలో ఉన్నప్పుడు అందరికీ నోటిఫికేషన్ వెళ్తుండింది, కామెంటు, లైక్. అనురాధ సిస్టర్ కానీ, అరుణ సిస్టర్ కానీ, అమ్ము బంగారం కానీ, సిహెచ్ ఫ్యామిలీ కానీ, రాజీ సిస్టర్ కానీ, అందరూ, ఇంకా చాలామంది పేర్లు మర్చిపోయినాను. వీళ్ళందరూ నాకు తప్పకుండా కామెంటు, లైక్ పెడుతున్నారు. నేను మాత్రమే కాళహస్తికి వచ్చినాను. నాకు ఇక్కడ నెట్వర్క్ సరిగ్గా లేదు. ఎయిర్టెల్ సిగ్నల్ కాళహస్తిలో అస్సలు పనిచేయదన్నమాట. అందుకనేసి నేనేం చేశానంటే, ఎప్పుడైనా ఒకసారి నేను ఇప్పుడు చెప్పిన వాళ్ళ పేర్లలో ఎప్పుడైనా ఒకసారి అది నెట్వర్క్ బాగా పనిచేసినప్పుడు వస్తుంది. వచ్చినప్పుడు తప్పకుండా నేను అందరికీ లైకులు అయితే కొట్టకుండా, కామెంట్ పెట్టకుండా ఉండను. అమెరికాలో పూర్ణ గారు యుఎస్ నుంచి, ఆవిడకి కూడా రీచ్ అవ్వడం లేదంటే నా వీడియోస్ నమ్మశక్యంగా లేదు ఆ మాట. సరే, దాన్ని పక్కన పెట్టి వీడియోలోకి వద్దాం. టిష్యూ తీసుకోవాలండి. బాగా అప్లై చేసేసిన తర్వాత, అప్లై అంటే బాగా డార్క్గా జిడ్డుగా అప్లై చేసేయాలి. అప్లై చేసిన తర్వాత టిష్యూ నా మాదిరిగా అంటించేసుకోవాలి టిష్యూ పేపర్. ఎందుకంటే ఎగ్ వైట్ ఆరిపోయిన తర్వాత అది కడగడానికి చాలా టైం పడుతుంది. కడిగేటప్పుడు మనం స్మెల్ కూడా దాన్ని భరించలేము. కాబట్టి ఇలా టిష్యూ పేపర్ అంటించేసామంటే అది ఆరిపోయిన తర్వాత బాగా డ్రై అయిపోతుంది కదండి. అప్పుడు ఇలా
రిమూవ్ చేసేసేదానికి నీట్గా శుభ్రంగా వచ్చేస్తుంది. తరువాత వాటర్తో వాష్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఏమి ఉండదు ఫేస్ మీద, మొత్తం నీట్గా వచ్చేస్తుంది. అది ప్యాడ్ లాగా ఆరిపోవాలి. ఆరిపోయినప్పుడే దాన్ని తీయాలన్నమాట బాగా. అది ఇప్పుడు పైన ఎందుకు వేస్తున్నారంటే, వేసాడు ఆయన కూడా ఇన్స్టాగ్రామ్లో ఒక జంట అని చెప్పాను కదా, ఆయన టిష్యూ పేపర్ అంటించి పైన ఆ విధంగా వేశారు. దాన్ని యూజ్ చేసిన వాళ్ళు కూడా పైన టిష్యూ మీద అంటించారు. అది ఎగ్ వైట్ జెల్లీ పూసారన్నమాట. అంటే అది రాలిపోకుండా, పేపర్ పడిపోకుండా, అలాగే మనకు ఎక్కువ టైము తడిగా ఉండడానికి కూడా యూజ్ అవుతుందన్నమాట. అంటే లోపల బాగా ఎక్కువ వేసాం కదా, జిడ్డుగా వేసాము, దానిపైన పేపర్ పెట్టాము. అది ఆరడానికి మన స్కిన్కి పనిచేయడానికి చాలా ఎక్కువ టైము అలా ఉంచుతుంది కాబట్టి మనం వేసిన ప్యాకు. అందుకని టిష్యూ అంటించి టిష్యూ మీద కూడా దాన్ని ఎగ్ వైట్ని ప్యాక్ని వేయాలన్నమాట. సరే, మళ్ళీ ఇట్లా వద్దాం. బోర్ కొట్టిచ్చేస్తున్నానేమో. అయితే నేను ఒక్కదాన్నే కాళహస్తికి వచ్చాను, మిగిలిన వాళ్ళందరూ ఎక్కడ వాళ్ళు అక్కడే ఉన్నారు, ఊరు మారలేదు. మరి నా వీడియోస్ వాళ్ళకి ఎందుకు రీచ్ అవ్వట్లేదు? సరే, ఓకే, అది కాదు నేను అడగాలి అనుకున్నది. నా వీడియోస్ వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడే ఉన్నారు కదా, నా వీడియోస్ ఎందుకు వాళ్ళకి వెళ్ళట్లేదు? వాళ్ళు ఎందుకు లైక్స్ కామెంట్స్ నాకు పెట్టట్లేదు? ఎప్పుడైనా ఒక వీడియో ఎవరిదైనా సరే, అమ్ము బంగారాదైనా, అరుణ సిస్టర్దైనా, అనురాధ సిస్టర్ది అయితే అస్సలు రావట్లేదు. అనురాధ సిస్టర్ది వదిలేయండి, రావట్లేదు. రాజీ సిస్టర్ అయినా, సిహెచ్ ఫ్యామిలీదైనా, తర్వాత అది చిన్న చెల్లి సిహెచ్ ఫ్యామిలీ చిన్న చెల్లి ఒక అమ్మాయి ఉన్నది, రాజీ సిస్టర్దైనా, ఎవరిదైనా వచ్చిందనుకోండి, తప్పకుండా నేను కంటిన్యూగా ఓపెన్ అయితే వాళ్ళ ఛానల్ ఓపెన్ చేసి కంపల్సరీ నాకు ఎంత ఓపిక ఉంటుందో, అది 100 కాదు, 120 కాదు, 40 కాదు, 50 కాదు, మొత్తం లైక్లు ఇచ్చేస్తాను. కామెంట్ అయితే నేను పెట్టలేనని ముందే చెప్పాను, కళ్ళు కొంచెం ప్రాబ్లంగా ఉన్నాయి, కామెంట్ టైప్ చేయలేనని చెప్పాను. అందుకనేసి ఫస్టే చెప్పాను, విజయవాడలో ఉన్నప్పుడే చెప్పాను, కామెంట్లు అయితే నేను పెట్టలేనండి, లైక్స్ అయితే ఇచ్చేస్తానని చెప్పాను. అది అలా జరుగుతుంది. యూట్యూబ్ ఫ్యామిలీ అనుకున్న ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడే ఉన్నారు. నా ఎందుకు రీచ్ అవ్వట్లేదు వాళ్ళకి? నా వీడియోస్ రీచ్ అవుతాయి కదా, వాళ్ళకి నెట్వర్క్ బాగానే ఉంటుంది కదా. కాకపోతే ఎవరు, సరేలేండి, అది పక్కన పెట్టండి. ఇష్టం ఉంటే కామెంట్స్ పెడతారు. అమ్ము బంగారానికైతే ఎన్ని లైకులు, దగ్గర 500 లైకులు కొట్టున్నాను అమ్ము బంగారానికి. ఆ అమ్మాయి ఏమంటే ఎప్పుడో ఒక లైకో ఒక కామెంటో పెడుతుంది. దగ్గర లెక్క పెట్టుకుంటే, అదే ఇన్స్టాగ్రామ్లో అయితే ఎన్ని లైకులు కొట్టామో వాళ్ళకి అర్థమవుతుంది, మన ఇది పడుతుంది కాబట్టి. యూట్యూబ్లో అలా జరగదు. అదిగోండి ఆరిపోయింది. 20 మినిట్స్, 20 కాదులేండి, ఇంకా ఎక్కువే. చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో. ఇంకా నా సోది పక్కన పెట్టండి, ఇది చూడండి. అదిగోండి చూడండి, నీట్గా స్కిన్కి ఏమి లేకుండా పొడిగా శుభ్రంగా వచ్చేస్తుంది నీట్గా. తర్వాత మనము మంచి వాటర్తో కడిగేసుకోవడమే, సోప్ అయితే పెట్టకూడదు. అది మెడకి కూడా శుభ్రంగా వచ్చేస్తుందండి. నాకు అక్కడ మాత్రము, ఇది 2వ సారి వేసాను కదండి, ఆ గడ్డంకి మాత్రము అస్సలు ఆరదు. ప్రాబ్లం అయితే నాకు ఇక్కడ స్కిన్ ఏదో ఇక్కడైతే ప్రాబ్లం ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. ఇదంతా చక్కగా ఆరిపోయింది, వచ్చేసింది. అది ఐబ్రో షేప్ చూడండి ఎలాగ వచ్చిందో. మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళక్కర్లేదు, శుభ్రంగా టిష్యూ పేపరు అది నీట్గా ఇట్లా షేపు లాగా అది వేసేసుకొని, ఎగ్ వైట్ని టిష్యూ పేపర్ అంటించేసుకొని ఇలా పట్టి పీకేసామనుకోండి, బ్యూటీ పార్లర్కి పోయి చేయించుకుంటారు కదా, వాళ్ళకి ఆ అవసరం కూడా ఉండదు. చక్కగా చూడండి షేప్ ఎంత బాగా కనపడుతుందో. నేను అంటించాను కావాలని, అలాగా మీకు చూపించాలని. కరెక్ట్గా వచ్చింది. నాకైతే అంత డార్క్గా ఉండవు ఐబ్రోస్. అదండి, మెడకుండే ఇది కూడా చక్కగా ఊడిపోతుంది.
కాకపోతే ఆ స్మెల్ భరించిన వాళ్ళు ఏం చేస్తారంటే రైస్ కడుక్కుంటాం కదండి మనం అన్నం చేసుకునే రైసు, అది ఒక గిన్నెలో స్టోర్ చేసుకొని కడిగినప్పుడు పడేయకుండా ఆ వాటర్తో కడుక్కోవచ్చు. వీడియో అయితే లాంగ్ వీడియో, లేడీస్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే చేయండి. ఉంటాను, బై బై. అదండి, ఇది మాత్రము ఆరిన తర్వాత తీస్తాను. అది నాకు కొంచెం ఇంకా తడిగా ఉంది, ఆరలేదు. ఆ ప్లేస్లో నాకు ప్రాబ్లం ఉంది అని అనిపిస్తుంది కాబట్టి అది బాగా ఆరిన తర్వాత రిమూవ్ చేసేసి, సోప్ అయితే ఈరోజు అది ప్యాక్ వేసిన రోజు ఫేస్కి సోప్ అప్లై చేయకూడదు. అదండి, బాయ్ బాయ్ అండి. వీడియో నచ్చిందేనే అనుకుంటాను. నచ్చితే మాత్రము చూసిన ప్రతి ఒక్క లేడీస్కి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక లైక్ అయితే చేయండి. ఎందుకంటే లాంగ్ వీడియో కాబట్టి లైకులు రావు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటానండి, బాయ్.